వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అల్లూరి జిల్లా చింతపల్లి రాప్తాడులో వైసీపీ నేతలు జర్నలిస్ట్ మీద దాడిని ఖండిస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపిన జర్నలిస్టులు. జర్నలిస్ట్ మీద దాడిని ఖండిస్తున్నామని చింతపల్లి పాత్రికేయులు ర్యాలీ స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన పాత్రికేయులు. అల్లూరు జిల్లా చింతపల్లిలో సోమవారం అనంతపురం జిల్లా రాప్తాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో జర్నలిస్ట్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు దాడి చేసిన విషయం విదితమే. ఇలాంటి దాడులను అధికార పార్టీ ప్రోత్సహించడం మంచిది కాదని, ప్రజాస్వామ్యంలో 4వ స్తంభంగా పనిచేసే మీడియాపై దాడి చేయడం, దుర్భాషలాడడం మంచిది కాదని మండిపడ్డారు. రాజకీయాల్లోకి వచ్చిన వారు ప్రజా జీవితంలో ఉన్నట్లేనని, ప్రజా జీవితంలో విమర్శలు ప్రతివిమర్శలు ఉంటాయని, వాటిని మీడియాలో రావడమే తప్పనడం మంచిది కాదని, ఏ విమర్శనైనా సద్విమర్శగా తీసుకోవాలంటూ తమ నిరసన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా దాడి చేసిన వారిపై పోలీసులు కఠినమైన కేసులు పెట్టి శిక్షించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు పాత్రికేయుల భద్రతపై ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అనుసరించి వెంటనే వారికి శిక్ష పడేలా చేయాలన్నారు. రాప్తాడు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై దాడిని ఖండించాలి. రాప్తాడు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై జరిగిన దాడిని సరే నెంబర్ అంటే వైసీపీ నాయకులు మొత్తం అందరూ కొంతమంది వచ్చి అతని మీద విపరీతంగా దారుణంగా దాన్ని ఖండిస్తూ ఈరోజు మేము మా ప్రక్లబ్ చేస్తున్నాం. చింతపల్లి కృష్ణపై జరిగిన దాడిని విలేకరులపై దాడులను నా పేరు విజే దయానంద్, చింతపల్లి ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడిని ప్రింట్ మీడియాకి. నిన్న రాప్తాడులో జరిగినటువంటి అనంతపురం జిల్లా రాప్తాడులో వైసీపీ నాయకులు గౌరవ సీఎం గారి ఆధ్వర్యంలో సిద్ధం సభ జరిగింది. ఆ సిద్ధం సభను కవర్ చేయడానికి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫరు కృష్ణ వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది వైసీపీ నాయకులు ఆ యొక్క ఫోటోగ్రాఫర్ పైన అమానుష్యంగా దాడి చేశారు. ఆంధ్రజ్యోతి విలేకరి అని పేరు చెప్పంగానే వాళ్ళ ఐడి కార్డులు అన్నీ చూస్తూ ఆయన ఆంధ్రజ్యోతి నేను ఫోటోగ్రాఫర్ అని చెప్పంగానే అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు కర్రలతో ఇష్టానుసారంగా దాడి చేశారు. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్కడ ఉన్న వైసీపీ నాయకులే చేశారో లేకపోతే ఏమైనా ఇతర వ్యక్తులు చేశారో మాకైతే తెలియదు, కానీ అక్కడ వాస్తవంగా ఆ సభలో జరిగింది కాబట్టి వైసీపీ నాయకులను మేము భావిస్తున్నాం. కాబట్టి ఇటువంటి చర్యల్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించేది లేదు, ఉపేక్షించేది లేదు. ఈ విలేకరులకు జరుగుతున్నటువంటి దాడులను ప్రతి ఒక్కరు ఖండించాలి. ఈరోజు కృష్ణకు జరిగింది, రేపొద్దున మరొకరికి జరుగుతుంది. ఈరోజు ఆంధ్రజ్యోతి జరిగింది, రేపొద్దున మరో పేపర్కి మరో ఛానల్కి జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వాస్తవాలను వెలుగు తీస్తూ ఉంటాం తప్ప మాకు ఇక్కడ జరిగే ఆ విలేకరికి మాకు కొత్తగా వచ్చేది ఏముండదు. మాకు పార్టీలు కానీ మాకు నాయకులు కానీ ఏ భేదం ఉండదు, అందరు మాకు సమానమే, పార్టీలతో సంబంధం ఉండదు. వాస్తవాన్ని వెలికి తీయడమే మా యొక్క లక్ష్యము. పార్టీ సమావేశాలకి ఎవరు పిలిచినా వెళ్తాం, టీడీపీ వాళ్ళు పిలిచినా వెళ్తాం, వైసీపీ వాళ్ళు పిలిచినా వెళ్తాం, సిపిఎల్ పిలిచినా వెళ్తాం, కాంగ్రెస్ వాళ్ళు పిలిచినా వెళ్తాం, ఎవరు పిలిచినా వెళ్తాం. మేము వారి యొక్క జరుగుతున్నటువంటి కార్యక్రమాలని ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళడం మా యొక్క లక్ష్యం. మా వృత్తిలో మేము నిమగ్నం అయి ఉన్నాం కాబట్టి మాకు ఇటువంటి దాడులు చాలా భయభ్రాంతులకు గురవుతుంది. మేము విలేకరు వృత్తిలో ఉండాలా, కొనసాగాలనే సందిగ్ధంలో ఉన్నాము. మా భార్య బిడ్డలు కూడా చాలా బాధపడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ఆ కృష్ణపై జరిగినటువంటి దాడిని ప్రతి ఒక్కరు ఖండించాలి. ప్రభుత్వం అక్కడ దాడిలో పాల్పడిన వ్యక్తులందరిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరిపైన కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఇటువంటి చర్యలను పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాగే విలేకరులకు ప్రత్యేకమైన భద్రత కల్పించాలి. విలేకరులకు జరుగుతున్నటువంటి దాడులపైన కూడా ప్రభుత్వం ఒక స్పష్టమైన జీవోను విడుదల చేయాలని ఈ ముఖంగా డిమాండ్ చేస్తున్నాం. చేసినటువంటి తీర్పు ఆధారంగా విలేకరులపై ఎవరు దాడి చేసినా వారికి 50,000 జరిమానా అలాగే 5 ఏళ్ల కఠిన శిక్ష విధించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కాబట్టి ఈ తీర్పుని ఖచ్చితంగా తప్పకుండా మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టు ఐక్యత. నిన్న
శనివారం జరిగిన పాత్రికేయుడిపై దాడిని మేము చింతపల్లి ప్రెస్ క్లబ్ తరపు నుంచి మేము ఖండిస్తున్నాం. దేశంలోనే ఇటువంటి దౌర్భాగ్యమైన స్థితి జర్నలిస్టుకి ఏర్పడుతుందని మేము అనుకోలేదు. మేము పార్టీలకు అతీతంగా మేము న్యూస్ కవరేజ్కి వెళ్తూ ఉంటాం. దేశంలోనే 4వ స్తంభం 4th ఎస్టేట్గా గుర్తించిన ప్రభుత్వం ఇంత దారుణం జరుగుతుంటే వారిని ఇంకా అరెస్ట్ చేయకుండా ఉండడం చాలా విచారకరం. దీని విషయంలో దాడి చేసిన వ్యక్తులను తీవ్రంగా వాళ్ళని శిక్షించి కోర్టు ఆదేశాల ప్రకారం వారిని కోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాల ప్రకారం వారిని శిక్షించాలని కోరుకుంటున్నాం. ఇటువంటిది మళ్ళీ పునరావృతం కాకూడదు. జర్నలిస్టులను భయాందోళనకు గురి చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా జ్ఞాపకం చేస్తున్నాం. మేము ప్రాణాలు తగ్గించి మేము మీ అన్ని రాజకీయ పార్టీల తరపు నుంచి మేము మీకు సర్వీస్ ఇస్తున్నాం. ఇటువంటి దాడులు వెనుక ఎవరైనా కుట్రలు ఉన్నాయా ఏంటున్నాయో అయితే మాకు తెలియదు, కానీ అటువంటి ఏమైనా విరమించుకుంటే మంచిది. లేదంటే రాబోయే రోజుల్లో అన్ని పాత్రికేయ సంఘాలన్నీ కూడా కలిపి ఇంకా మున్ముందు తీవ్రమైన ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి సుప్రీంకోర్టు ఆదేశాలను జ్ఞాపకం చేసుకొని దాడి చేసిన వ్యక్తుల్ని శిక్షిస్తారని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం.